కుటుంబం మొత్తం కూర్చొని చూసే సినిమాలు తీసే దర్శకులు టాలీవుడ్ లో చాలా తక్కువ మంది. అలాంటి వాళ్ళల్లో ఒకడు శేఖర్ కమ్ముల. చాలా రోజుల తర్వాత శేఖర్ కమ్ముల నుంచి ఓ సినిమా రాబోతోంది. ఇంకో 2 వారాల్లో రిలీజ్. కానీ ఇంతలోనే మరో న్యూస్. ఈ సినిమాకు రీషూట్ చేస్తున్నారట. రీషూట్ చేయకపోతే సినిమాను ఆపేస్తానని కూడా నిర్మాత దిల్ రాజు అన్నాడట. ఇదే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏం పిల్లరా వెళ్ళట్లేదు మైండ్ నుంచి. జీవితాంతం ఎవరితో ఉండాలనుకుంటాం కదా, అది క్లీన్ సినిమాలకు కేర్ ఆఫ్ శేఖర్ కమ్ముల. ఆనంద్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన శేఖర్ ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టాడు. ఆనంద్ సినిమా తర్వాత వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక హ్యాపీ డేస్ తో ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు శేఖర్ కమ్ముల. చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. యూత్ కి నచ్చే సినిమాలు తీయడంలో శేఖర్ సిద్ధహస్తుడు. అయితే ప్రస్తుతం శేఖర్ కమ్ములకు బ్యాడ్ టైం నడుస్తోంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తన కన్నులు చురకత్తుల్లా గుండెను కోస్తుంటాయి, తన నవ్వులు ఆగాయానికి మందును పూస్తుంటాయి, అరచేతికి అందే జాబిలి అనిపిస్తుంటుంది, తాకాలనిపించే తలపు రగిలిస్తుంటుంది. తానెవ్వరు అంటే అనామిక తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న శేఖర్ ఇప్పుడు వరుణ్ తేజ్ తో కలిసి ఫిదాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇందులో వరుణ్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వరుణ్ అండి మీరు? భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల. తనేమో కానీ వాళ్ళ చెల్లేరా? ఐ థింక్ షీస్ కైండ్ ఆఫ్ క్రేజీ. మెంటల్ వచ్చిందే మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ చేసిందే కమ్మల కుసోనియాడే కుదరగా తెలుసోనియాడే. దిల్ రాజు బ్యానర్ లో రూపొందిన ఫిదా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 21న రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఫిదాకు సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు సరిగ్గా రాలేదని, అందుకే మళ్ళీ రీషూట్ చేస్తున్నారనే న్యూస్ ఇప్పుడు బాగా ప్రచారంలో ఉంది. అతనితో ఈడ సగం సగం ఉండలేను. తిక్కుంటే లెక్క ఉండాలి. ఈ పిల్లకి నో లెక్క, ఓన్లీ తిక్క. ప్రేమల కండిషన్లో పెడతామా? అప్పుడు నువ్వు మంచి బాను, ఇప్పుడు చెత్త బాను. సాధారణంగా నిర్మాత దిల్ రాజు సినిమా మేకింగ్ విషయంలో అస్సలు రాజీ పడడు. ఏదైనా చిన్న సీన్ మార్చాల్సి వచ్చినా లాస్ట్ మినిట్ లో అయినా సరే మార్చి తీరుతాడు. సినిమా లేట్ అయినా పర్వాలేదు, ఫ్లాప్ అవ్వకూడదనే దిల్ రాజు ఫీలింగ్. అందుకే ఫిదాకు కూడా కొన్ని మార్పులు చేర్పులు చెప్పాడని టాక్. అందువల్లే ఫిదాని ఇప్పుడు మళ్ళీ రీషూట్ చేస్తున్నారని న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజం? ఫిదా సినిమాను నిజంగా రీషూట్ చేస్తున్నారా, లేదంటే కేవలం ప్రచారమేనా? ఏది వైరల్, ఏది రియల్? వరుణ్ తేజ్ శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ మూవీ ఫిదా. ఇంకా చెప్పాలంటే దిల్ రాజు బ్యానర్లో శేఖర్ కమ్ములకు కూడా ఇదే ఫస్ట్ మూవీ.
దీంతో ఈ మూవీని ఎలాగైనా సరే హిట్ కొట్టాలని శేఖర్ కమ్ల చాలా కసిగా ఉన్నాడు. అంతేకాదు ఇటీవల విడుదలైన టీజర్కి సాయి పల్లవి అపీరెన్స్కి కూడా చాలా మంచి మార్కులు పడ్డాయి. అయితే ఇటీవల ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ సరిగ్గా రాలేదని దీంతో రీషూట్ చేస్తున్నారని. అయితే నిజం ఏంటంటే ఈ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సో ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుందంట అబద్ధం.